వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జోగి రమేష్ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని ఏం లేదు. అధికారం కోసం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. అందులోనూ Z+ కేటగిరీ ఉన్న ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వినతి పత్రం పేరుతో వందలాది మందిని వేసుకుని రాడ్లు కర్రలు వెళ్ళి చేసినటువంటి పని అందరికీ తెలిసిందే. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. ఆ కేసు ఎక్కడ దాకా ఉందో ఏంటో తెలీదు. సరే, ఇంత అవుతున్నా రేపొద్దున మనకి ఎలాగో థ్రెట్ ఉంది, మనం వెళ్ళిన దాని మీద ఖచ్చితంగా లోపల వేసేస్తారు అని చెప్పి తెలిసినా కూడా మళ్ళీ కావాలని కెలుక్కోవాలి అనుకుంటూ ఈసారి గత వైసీపీలో ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యే, ప్రస్తుత కూటమిలో ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు, మైలవరం ఎమ్మెల్యే, ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ ఇబ్రహీంపట్నంలో ఈ బూడిద ఫ్లై యాష్ అంటాం కదా, ఆ బూడిద ఏదైతే ఉందో బూడిద అక్రమ రవాణా మీద ప్రశ్నిస్తున్నాను అని చెప్పి 1,00,000 ప్రశ్నల్ని సంధించడానికి మళ్ళీ ఒక వందలాది మందిని వేసుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. అయినా సరే మీ సెక్షన్లు నాకెందుకు పనిచేస్తాయన్నట్టుగా ఆయన కాస్త రెచ్చిపోయి అక్కడ ఉన్నటువంటి అభిమానులకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలాగా అక్కడ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం అందరినీ గుమిగూడింపజేసి అక్కడ నినాదాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు డౌన్ డౌన్, ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. సరే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటిది, తప్పులేదు, నిరసన తెలియజేయచ్చు. కానీ దానికంటూ కొన్ని పద్ధతి పాడు అనేవి ఉంటాయి. గతంలో మనం ఏం చేసామనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి అంతలాగా మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోవాలి కదా. పెట్టుకోకుండా వెళ్ళారు. హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదంతా చేశారు. ఈ బూడిద డంప్, మూలపాడులో ఉన్నటువంటి బూడిద డంప్ని పరిశీలించడానికి పర్మిషన్ లేకపోయినా అక్కడ నేను పరిశీలిస్తాను, మీరెవరన్నా ఆపడానికి అన్నట్టుగా ఆయన ముందుకెళ్ళారు. సరే, మాజీ మంత్రి ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, వేరే విషయం. ఇప్పుడైతే ప్రోటోకాల్ లేదు కాబట్టి ఆయనకి 144 సెక్షన్ తెచ్చి అమల్లోకి పోలీసులు అటువైపు గుంపులుగా వెళ్లేందుకు ఎవరిని అనుమతించలేదు. దాంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. అలాగే పోలీసుల మీద దాడికి పాల్పడితే పోలీసులు మాత్రం ఊరుకోవాలో చెప్పండి. అక్కడ పోలీసుల మీదే ఎదురు దాడికి దిగడం, మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు అంటూ గుంపులుగా వాళ్ళ మీదకి వెళ్ళడం. సో అంతా చూసినటువంటి పోలీసులు మొత్తానికి తీసుకెళ్ళంటారు నాయన అని చెప్పి మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లారు. అయితే ఈ పోలీసుల మీద దాడి చేయడానికి ముందు వీళ్ళు చేసినటువంటి డ్రామా ఏంటంటే పోలీసుల కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం, అంటే కాళ్ళట్టుకుని లాగేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి కానే కాదు. నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చేసినటువంటి డ్రామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో జోగి రమేష్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పెట్టారు పోలీస్ స్టేషన్లో. మొత్తానికి ఎలాగో స్టేషన్ బెయిలే వచ్చేస్తుందంటే ఇదంతా కూడా ఒక అటెన్షన్ క్రియేషన్ చేసేటువంటిది, లేదంటే డైవర్షన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కానే కాదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇవే ఆరోపణలు జోగి రమేష్ మీద బాగా వచ్చాయి. మరి అప్పుడు ఆయనకి సమంజసం అనిపించిందేమో, లేదు ఇప్పుడు నాకు రావట్లేదు అనేటువంటి దాంతో ఈయన ఏమన్నా మరి ఈసారి కొత్త డ్రామాకి తెరదీశారా? అందులోనూ రేపటి నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, ఎలాగైనా సరే అసెంబ్లీకి వెళ్లకుండా గేట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి వాకౌట్ చేసేసి మేము రాము అసెంబ్లీకి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా జరిగిందా అనే దాని మీద చాలా విశ్లేషణలు అయితే ప్రస్తుతానికి సాగుతున్నాయి. సో జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయగలిగారు. కేవలం అది స్టేషన్ బెయిల్ వచ్చేటువంటిదే తప్ప ఇంకోటి ఏం కాదు. 144 సెక్షన్ ఉల్లంఘించి ఇలా వెళ్ళారు అనేటువంటిది అక్కడి నుంచి అక్కడే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు తప్ప పెద్దగా ఏం ఉండదు. సో పెద్ద చెప్పుకోవాల్సినటువంటి అంశం కూడా ఏం లేదని చెప్పుకోవాలి ఇందులో. మరి మీరేమంటారు? నాకు కూడా ఇందులో ఏం చెప్పాల్సింది లేదురా అబ్బాయి, ఇలాంటి వాళ్ళ అరెస్టుల గురించి వీటి గురించి ఇంక పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు, కామన్గా జరిగేటువంటివి అంటారా? ఫైన్, అలాగే. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.